అందశ్రీ గారు చావలేదు. తన పాటలోగా తెలంగాణ 4 కోట్ల ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అందశ్రీ గారి ఏదైతే చివరి మజిలిని ప్రభుత్వ లాంఛనాలతో స్వయంగా ముఖ్యమంత్రి గారు పాడమోసి కులమత భేదం లేకుండా ఒక కళాకారునికి మహోత్తమైన చివరి మజిలిని నిర్వహించిన ముఖ్యమంత్రి గారికి 1000 ఏళ్ళు కోట్లాది హృదయాలలో ఇలా స్థిరస్థాయిగా నిలిచిపోయిండు రేవంత్ రెడ్డి గారు. అందశ్రీ చావడానికి ఒక విధంగా గత పాలకులే కారణం. అతని యొక్క సేవలను 10 ఏళ్ల ముందే వాడుకుంటే మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బలవంతుడయ్యేవాడు. తెలంగాణ రాష్ట్రం రావడం కొరకు ఎన్నో అవస్థలు పడ్డ అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కళాకారులను కేసీఆర్ పట్టించుకోకపోతే మానసిక వేదన అనుభవించి గద్దర్ గారు, ఇటు అందశ్రీ గారు ఈ తెలంగాణ సమాజానికి దూరం అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు అనుభవించే సమయంలో వారు దూరం అయిపోయినారు. ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని గుర్తించుకుంటూ అందశ్రీకి కూడా పెద్దపీట వేసిండ్రు. ఆ ఫలాలను అనుభవించే సమయంలోనే తన ఆరోగ్యం చెడిపోయి మనకు దూరం అవ్వడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా ఉన్నందుకు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి రేవంత్ అన్న. ఇలాగే ముఖ్యమంత్రిగా రావడం కోసం, ప్రభుత్వం అధికారం రావడం కోసం ఏ విధంగానైతే కష్టపడరో ఇవాళ పేరు నిలబెట్టుకోవడం కోసం అన్ని కులాలను, అన్ని సామాజిక వర్గాలను, కళాకారులను, క్రీడాకారులను అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్న మీ దృఢ సంకల్పం వర్ధిల్లాలి.